హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి రైస్ అండ్ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. బెండకాయ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా అమ్మ అయితే కట్ చేసింది. ముందు ఉల్లిగడ్డ వేస్తావా, మళ్ళీ బెండకాయలు ఉల్లిగడ్డ తొందరగా మర్చిపోదు. ఏం కాదు, ఇలా బెండకాయ అయితే ఫ్రై అయిన తర్వాత అన్నీ ఇట్లా టేబుల్ మీద పెట్టుకొని అన్నీ చిన్న చిన్నగా కట్ చేస్తూ ఉంటే నేను వంట చేస్తూ ఉన్నాను. మమ్మీ హెల్ప్ చేస్తూ ఉంటే మామూలుగా అయితే ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. అమ్మ వచ్చింది కాబట్టి చిన్న సహాయం చేస్తూ ఉంటుంది నాకు. అమ్మ ఉన్నన్ని రోజులే కదా మనకి ఏదైనా సహాయం చేయగలరు. మీ ఇంట్లో మీ మమ్మీ కూడా ఇలాగే హెల్ప్ చేస్తారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అది ఎర్రగడ్డ ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ అయితే మొత్తం ఫ్రై చేసేసుకొని వేసేసుకోవాలి. అందులోకి కారం వచ్చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. మిక్సీకి అమ్మ రెడీ చేస్తుంది. ఇదైతే పొంగనాల పిండి అయితే రెడీగా ఉంది. కలుపుకొని ఎర్రగడ్డలు, పచ్చికారము, ఎర్రగడ్డ అన్నీ వేసి టిఫిన్కి వచ్చేసి పొంగనాలు అయితే చేసేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో పొంగనాలు కామెంట్ చేయండి. పొంగనాలు అంటే గుంత పొంగనాలు, ఒక్కొక్క ఊరి సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారనమాట. ఇలా మొత్తం బెండకాయ ఫ్రై అయిన తర్వాత మొత్తం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి బెండకాయని. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కొబ్బరి, ఉప్పు, తెల్లవాయి, కారం అన్నీ మిక్సీ చేసి మంచిగా వేసుకోవాలి. ఆ కారం అంటే ఎంత వేసుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. కారం అనేది చూడండి ఇలా బాగా ఫ్రై అయితే వేసేసుకోవాలి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. రైస్ కూడా ఉడకడానికి వచ్చింది. ఇంకా రైస్కి పెట్టినాను. ఇంకా టైం అవుతుంది కదా, పూజ చేయాలి. టైం అవుతుంది కాబట్టి ఇంకా తొందరగా వంట అయితే చేసేసుకుంటున్నాను. క్యారెట్కి రైస్, బెండకాయ అయితే చేసేసుకుంటున్నాను. టిఫిన్ వచ్చేసి ఇవి. ఇంకా స్నాక్స్ అయితే అన్నీ తెచ్చింది ఊరి నుంచి. అయితే ఇవి నిప్పట్లు అన్నీ అయితే తెచ్చింది. బాయ్ బాయ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.